ఆదోనికి జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్. 62,93,00,000 రూపాయలతో నాబార్డు ఫేజ్ 1 కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్. అత్యధికంగా పత్తికొండకు 179 చెక్ డ్యాములు వచ్చినాయి. తర్వాత ఎమ్మిగనూరు 12 చెక్ డ్యాములు, కోడుమూరుకు 23 చెక్ డ్యాములు, మంత్రాలయానికి 57 చెక్ డ్యాములు, ఆలూరుకు 54 చెక్ డ్యాములు, పాణ్యంకు 12 చెక్ డ్యాములు, డోనుకు 4 చెక్ డ్యాములు, ఆదోనికి 0 చెక్ డ్యాములు. ఏమిటి సార్ ఈ అన్యాయం? ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది, ఓ పక్క అధికారులు కూడా పగబడితే ఎలా? ఇది ఏం అన్యాయం సార్ ఇది? అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా 54 చెక్ డ్యాములు వస్తాయి. నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా, ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను. చెప్పండి సార్. ప్రపోజల్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్. ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్కు, వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే కంకరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్ కూడా పంపిస్తామని అనుకున్నాం సార్. రెడీగా ఉన్నాయి సార్, ఎస్టిమేట్లు అయితే రెడీగా ఉన్నాయి. నా ప్రశ్న ఒకటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఆదోని ఏం పాపం చేసింది మీకు? అందరికీ ఇస్తారు కదా చెక్ డ్యామ్ ప్రపోజల్స్, ఇంకా శాంక్షన్స్ కాదు. ప్రపోజల్స్ పెట్టారు సార్. ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్? ప్రపోజల్ లేదనుకోండి సార్, మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా. మళ్ళీ ఎగ్జామ్